మసీదులే కేంద్రంగా శిక్షణ స్వర్గంలో చోటు దొరుకుతుందంటూ చెప్పి మానవ బాంబుల్ని సిద్ధం చేయాలని కుట్ర సిరాజ్ విచారణలో వెలుగులోకి సంచలనాలు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని భావిస్తున్న అధికారులు హైదరాబాద్ విజయనగరం పేరుల కుట్ర కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది 5 రోజులు జరిపిన విచారణలో మసీదుల్ని కేంద్రంగా చేసుకుని వందల సంఖ్యలో స్లీపర్ సేల్స్ను తయారు చేయాలని కుట్రలు చేసినట్టుగా వెల్లడైంది వీరిలో ఎంపిక చేసుకున్న వారిని మానవ బాంబులుగా మార్చాలని పన్నాగాలు పడినట్టు తేలింది దీనికోసమే సౌదీ నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరించారట్టుగా వార్తాకథనం కనిపిస్తుంది ఇక్కడ మసీదులే కేంద్రంగా చేసుకుని సిరాజ్ అనేటోడు ఉన్నాడు దొంగ సిరాజ్ అనేటోడు అని పేరు ఇంకొని పేరేమో పేరున్నది ఈ ఇద్దరు కూడా సిరాజు అని పేరు ఇక్కడ మనోళ్ళు రాశారు కదా సమీర్లు సిరాజు సమీర్ అనేటోడు ఈ సిరాజ్ సమీర్ అనేటోళ్ళు ఇద్దరు కూడా ఈ దొంగలు ఈ సిరాజు సమీర్ అనేటువంటి దొంగలు ఇద్దరు టెర్రరిస్టులు ఒకడేమో సిరాజ్ రెండోడేమో సమీర్ ఈ ఇద్దరు దొంగలు మసీదుని కేంద్రంగా మార్చుకొని మరి మసీదులో ఉన్నటువంటి కొంతమందికి మాయమాటలు చెప్పి మీరు స్వర్గానికి చోటు దొరుకుతుంది మీకు అంటూ మీరు మానవ బాంబులుగా మారి మీరు కనుక టెర్రరిస్టులుగా మారితే మరి బాంబ్ బ్లాస్ట్లో మీరు డైరెక్ట్గా కనుక ఇన్వాల్వ్మెంట్ అవుతే మీకు స్వర్గంలో చోటు దొరుకుతుంది మిమ్మల్ని ఆ దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని మాయమాటలు చెప్పి మరొక ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గ్రూప్ ఆ వాట్సాప్ గ్రూప్లో ఇక్కడ చూడండి వాట్సాప్ గ్రూప్లో వేల మంది ఇక్కడ చూడండి 20 మంది టెర్రరిస్టులతో గ్రూపు హైమ్ గ్రూప్ పేరుతో కార్యకలాపాలు స్లీపర్ సెల్స్కు ఎప్పటికప్పుడు ఆదేశాలు దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఖాతాలో భారీగా నగదు విజయనగరం ఉగ్ర కుట్ర కేసు దర్యాప్తులో స్పీడప్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది కదా సో కోట్ల రూపాయలు సౌదీ నుంచి ఇతర దేశాల నుంచి విరాళాలు తెప్పించుకొని ఆ విరాళాల ద్వారా ఇక్కడ మెల్లగా 20-30 మందితోటి కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల ద్వారా వాళ్ళకి ఇండికేషన్స్ ఇస్తూ వాళ్ళకి రోజు మోటివేట్ చేస్తూ వాళ్ళ యొక్క మానవ బాంబుల లెక్క మార్చి వాళ్ళ ద్వారానే మన దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి మరి హైదరాబాదు బెంగళూరు లాంటి నగరాల్లో మహానగరాల్లో బాంబ్ బ్లాస్ట్లకు తెరలేపే ప్రయత్నము ఈ సిరాజ్ అనేటోడు మరి ఇంకోటి పేరు సమీర్ అంటోడు సమీర్ అని పేరు వీళ్ళు ఇద్దరు తెరలేపిరట సో ఎప్పుడైతే ఎన్ఐఏ పట్టుకొని వాళ్ళని విచారించిందో మరి విచారణలో విస్తుపోయే నిజాలు చెప్తురట విజయనగరంలో ఒక బాంబ్ బ్లాస్ట్కు తెరలేపిరట ఇక్కడ హైదరాబాద్లో ఒక దగ్గర మకాం పెట్టి మరి బాంబులకు అవసరమైనటువంటి తయారీకి అవసరమైనటువంటి ముడిసరుకులు కొనే ప్రయత్నం చేసిరట ఇట్లా ఇద్దరేనా లేకపోతే ఇద్దరితో పాటు ఇంకెవరు అన్నటువంటి పూర్తి స్థాయి కూబీ లాగితే మరి 20 మందితో కలిసి పెట్టిన గ్రూప్ వివరాలు కావచ్చు అక్కడక్కడ ఒకటి టాపీ మేస్త్రిగా ఇంకోడు కూరగాయలు అమ్మటోళ్ళు లెక్క ఇట్లా కొన్ని చోట్ల మరి వాళ్ళు టెర్రరిస్టులు ఉన్నారన్నటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని మరి ఎన్ఐఏకు చెప్పినట్టుగా తెలుస్తోంది సో ఈ దొంగ బడవేగాల్ని నిజంగా ఎట్లా కొట్టాలి ఎట్లా నరకాలి ఎట్లా చంపాలి మరి తెలంగాణ ప్రజలకే వదిలేస్తున్నా ఇసోటి టెర్రరిస్టుల వల్ల పచ్చటి భారతదేశం పచ్చటి భారత్ మాత మరి కన్నీళ్ళు పెడతా ఉంది మొన్న అభంశుభం తెలవని మంది 28 మంది టూరిస్టులను ఈ టెర్రరిస్ట్ గాలు పొట్టున పెట్టుకుంటే భారత్ ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్లోకి చొరబడి మరి ఈ టెర్రరిస్ట్ గాల స్థావరాలని కూల్చిన ఈ కొడుకులకు ఇంకా సిగ్గు రాలే ఇంకా శరం లేదు కాబట్టి ఇసోటి టెర్రరిస్టులు ఎక్కడైనా ఉండొచ్చు ఎప్పుడైనా ప్రత్యక్షమవచ్చు కాబట్టి తస్మా జాగ్రత్త సామాన్య ప్రజలారా మీ పక్కన ఎవరైనా మరి ఏ ముసుగులోనైనా ఉండొచ్చు మనం చూస్తున్నాం సంగారెడ్డి దగ్గర ఉన్నవాడు తాపీ మేస్త్రిగా ప్రత్యక్షమైన టెర్రరిస్ట్ గాడు సో ఇట్లా ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అప్రమత్తంగా ఉండాలి అనుమానం వస్తే ఖచ్చితంగా 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి రైట్ ఇవే హైలైట్గా అనిపిస్తున్నాయి నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో పెద్దగా ఏం లేవు ఆటో డ్రైవర్ల ద్వేషం ఎందుకు ఆటో డ్రైవర్ల ప్యాంటు వార్త కనిపిస్తుంది సో వరదలకు సంబంధించిన వార్త కనిపిస్తుంది ఇక చివరిగా మనం పోల్ కూడా పెట్టినాం ఆ పోల్ని ఇప్పటికీ దాదాపుగా ఒక 2-3 సార్లు పోల్ చూసినాం మళ్ళొకసారి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఆ పోల్ని 1400 మంది వేసిరా ఓటు